ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పితృపక్షాలు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, విధి విధానాలు ఏంటండి? అందరూ చేసేవి కాదు, అందరూ చేయక్కర్లేదు. పితృపక్షాలు అంటే మహాలయ పక్షం అంటాం. ఈ మహాలయ పక్షాలు ఏవేమిటి? భాద్రపద పౌర్ణమి తర్వాత నుంచి 15 రోజులు సాధారణంగా వ్యక్తులు మరణిస్తారు జయ. సహజంగా జరిగేది. మరణించిన వాళ్ళు పితృదేవతలుగా మన పైలోకాల్లో ఉంటారని, వాళ్ళు మన ఇచ్చే ఆహారం కోసం, నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పుట్టేస్తారు కదా అనిపిస్తుంది. అవును, కొంతమంది పుట్టేసినా కూడా వాళ్ళల్లో ఒక అంశం ఉండిపోతుంది. ఇది పితృదేవతలు అంటే మన తాత, తండ్రి, ముత్తాత, 3 తరాల 3 తరాల వాళ్ళు. ఈ 3 తరాలలో 4వ తరంలో పిల్లలు పుడితే, మగ పిల్లలు పుడితే పై తరం వాళ్ళకి విముక్తి లభిస్తుంది, ముక్తి వచ్చేస్తుందట. వాళ్ళు ఉండరు. తద్దినాలు శ్రాద్ధము అది పెట్టేటప్పుడు తాత, తండ్రి, ముత్తాత వరకు ముందు, ఇప్పుడు మన నాన్న తండ్రికి పెడుతున్నారు ఒక ఏమన్నాలి, ఒక తద్దినం పెట్టే ఆయన, ఒక తిథి పెట్టుకునే ఆయన తండ్రికి పెడుతుంటే తండ్రి, తాత, ముత్తాత 3 పేర్లు చెప్తారు. వీళ్ళు 3 పేర్లు చెప్తారు. ఇతనికి కుమారులు కలిగినప్పుడు ముత్తాత గారికి విముక్తి వచ్చేస్తుంది. ఓకే. ఈయన వీళ్ళు ఒకళ్ళ పేటెక్కితే ఇంకొకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది లెక్క. ఓకే. సరే, ఈ లెక్క ప్రకారం ఎలా ఉన్నా కూడా ఎవరు తద్దినం పెట్టాలి, ఎవరు ఎప్పుడు చేయాలి అనేది ఒక విధానం. హిందూ సాంప్రదాయం ఏంటంటే, మనం మరణించిన వారిని తలుచుకోవటం అనేది మన విధి, మన విధానం, మన పద్ధతి. అది ఈ తలుచుకోవటం కోసం మనకి ప్రత్యేకంగా కొన్ని దినాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే సంక్రమణాల్లో తీర్థం వదులుతారు, నీరు వదులుతారు, ఏమన్నా దాని తర్పణాలు విడుస్తారు. తర్వాత అమావాస్యల్లో తర్పణాలు విడుస్తారు. ఏదైనా నదులు అవి నదీ స్నానం, సముద్ర స్నానం చేసినప్పుడు కూడా పెద్దలకి తర్పణం విడడం. తర్పణం అంటే మీకోసం అని ఈ నీరు అని వదిలిపెట్టడం. మనం పోసే ఆ చుక్కలు, మనం వదిలే ఆయన కాసే నువ్వు గింజలతోటే వాళ్ళ ఇది ఉంటుందన్నమాట, వాళ్ళ సంతృప్తి. అది విధానం మనది. అయితే ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే, తండ్రి గతించిన వాళ్ళు తమ తండ్రి కోసం చేయాల్సిన విధి. తండ్రితో పాటు తండ్రికి పెట్టినప్పుడు తాత, ముత్తాతకి ఆటోమేటిక్గా పెడతారు. దాని లెక్క కదా అది. ఇప్పుడు తండ్రులు ఉన్న వాళ్ళు మా పితృదేవతలని, మా తాత ముత్తాత పితృదేవతలని మనం భావించకూడదు. తాతకి ముత్తాతకి వెళ్తే తండ్రి గారితో ఇప్పించాలి, అంతే తప్ప మనం చేయొద్దు. మనం చేయకూడదు. మనవాళ్ళు చేసేది కాదు ఇది. తండ్రులు చేయవలసిన విధి. ఒకవేళ నాన్నగారు లేరు, అప్పుడు నువ్వు నాన్నకే పెడతావు, నాన్నతో పాటు వాళ్ళకు కూడా పెట్టేస్తావు. అది అలాగా. ఇప్పుడు ఈ 15 రోజులు ఏంటంటే, మామూలుగా మనకి 15 కదా తిథులు. అవును. 1 నుంచి మొదలు పెట్టుకుని 15 దాకా, పాడ్యం నుంచి పౌర్ణమి లేదా పాడ్యం నుంచి అమావాస్య దాకా. ఈ పౌర్ణమి తిథి ఈ వ్యవహారంలో లేదు. అమావాస్య ఉంది, పెద్దల అమావాస్య, పెద్దల అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ అమావాస్య విధులు ఈ 15 రోజుల్లోనూ కుదరలేదనుకో, మహాలయ అమావాస్య నాడు పెట్టుకుంటాం. మహాలయం పెట్టుకోవటం అంటారు. ఇది సంవత్సరంలో మామూలుగా వాళ్ళ తిథి ప్రకారము, వాళ్ళు మరణించిన తిథి ప్రకారము శ్రాద్ధకర్మ చేసేవాళ్ళు కూడా ఈ రోజున మళ్ళీ మహాలయం కూడా పెట్టుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఎక్స్ట్రా. పోనీ పెద్దగా భోజన భాజనాదులు పెట్టకపోయినా ఆ రోజున నాన్న తిథి అని తెలుసుకుని చూసుకుని తర్పణమైనా విడిచిపెడతారు. ఎవరికైనా బ్రాహ్మడికి భోజనానికి ఇవ్వటము అలాంటివి చేయొచ్చు. ఇప్పుడు మీ నాన్ బ్రాహ్మిన్స్ ఈ విధానాలు అవి చెయ్యరు. పెద్దలకు పెట్టుకోవటం అనే విధానం చేస్తారు. నువ్వులు వదలటము, ఈ తర్పణాలు, ఈ శ్రావణ మంత్రము తంత్రము తెలీదు. నాన్నగారి తిథి ఏదో తెలుసుకుని, ఇప్పుడు మనకి ఇది వరకు తెలిసేది కాదు. మా నాన్న ఫలానా డేట్ని పోయారని తెలుసు, నాకు తిథి తెలీదు అంటారు కొంతమంది. ఇంటర్నెట్లో చూసుకోవచ్చమ్మా అది. మన నాన్న తిథి అంటే మన బర్త్డే తిథి ఎట్లా తెలుసుకుంటున్నాం? ఫలానా టైము రోజు కొడితే చక్కగా తిథి కనపడుతుంది, ఏం తిథో. ఆ తిథి ప్రకారం ఆ రోజున ఎవరికైనా మోయనివ్వటం, పెద్ద బ్రాహ్మలకి. మనం ఇంకోటి అంటాం, ఏమంటారు దాన్ని, స్వయం పాకం ఇవ్వటం. దేవాలయాల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. పురోహితుని మన ఇంటికే పిలిచివచ్చు. నా తండ్రి గారి పేరో తాత పేరో చెప్పి ఇవ్వచ్చు. అమ్మ పేరు చెప్పి ఇవ్వచ్చు. అమ్మ పేరుతో పెట్టాల్చుకుంటే అమ్మ పేరు, అమ్మమ్మ పేరు, మేనత్త పేరు ఎవరో ఒకళ్ళది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక తిథి పెట్టుకుంటుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ రోజున పేరున తర్పణాలు విడవచ్చు. ఇది ఆడవాళ్ళకి సంబంధం లేదు, మగవాళ్ళు చేసేది మాత్రమే. ఆడవాళ్ళు ఎందుకు తర్పణాలు విడవటం లాంటిది. ఆడవాళ్ళు ఏం చేయొచ్చు? మా కొడుకులు లేరండి, మా అమ్మగారు నాన్నగారు చనిపోయారు, వాళ్ళ తిథులు మాకు తెలుసు, మేమేమైనా చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. దేవాలయంలో ఎవరికైనా భోజనానికి ఇవ్వచ్చమ్మా. మా నాన్నగారి పేరుతో అమ్మగారి పేరుతో చక్కగా ఎక్కడైనా డబ్బులు కట్టండి భోజనానికి. దేవాలయంలో అర్చన చేయించండి. మీరు ఈ తిథులు వ్యవహారం వద్దనుకుంటే నాన్న అమ్మ పేరుతోటి సంవత్సరానికి ఒకళ్ళకి చదువుకునేందుకు అవకాశం ఇవ్వండి.
ఒట్టి బ్రాహ్మణులు ఎందుకు పోషించాలని ఒకవేళ మీకు అనిపిస్తే, నేను అనకూడదు ఆ మాట, ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే ఎవరికైనా చదువుకునేందుకు ఇవ్వండి, ఓ దేవాలయంలో పూజ చేయించండి, ఎక్కడైనా భోజనానికి ఇవ్వండి, ఎవరికైనా సహాయం చేయండి. ఏమన్నా అన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. అవునండి. ఏ ఓల్డేజ్ హోమ్లోనో దుప్పట్లో, దిల్లో, కంబళిలో కప్పుకునేందుకో, వేసుకునేందుకో, కట్టుకునేందుకో, చదువుకునేందుకు ఏమైనా దేవుడి పుస్తకాలు ఇవ్వచ్చు కదా. వాళ్ళ మనసుంటే అవసరాన్ని బట్టి మీరు చెయ్యాలి అనుకుంటే, అదే మనసుంటే అదే మార్గాలు అనేకం. మనం ప్రతిసారి ఏం చెప్పుకుంటాం, అదేదో విధి చేస్తేనే అని అనుకోవద్దమ్మా. విధి విధానంగా చేయవలసిన వాళ్ళు తప్పకుండా చేసే తీరుతారు. ఆ అవకాశం లేని వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఈ 15 తిథుల్లో తండ్రి తాతల తిథులు ఉన్నాయో చూసుకుని ఆ రోజు పెట్టాం. తాతగారికి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి గారి తిథి నాడు తండ్రికి పెట్టి, తాతగారి తిథి నాడు తాతగారికి పెడతారు. అమ్మకి నాన్నకి సెపరేట్ తిథులు, 2 తిథులు పెట్టుకోవచ్చు. ఇవేమీ చేయలేకపోతే మహాలయం నాడే, మహాలయ అమావాస్య నాడు అందరి పేర్లు చెప్పుకుని ఒకసారి ఇవ్వచ్చు. ఏడాదంతా చేయలేని వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో చేసుకోవచ్చు. ఓవేళ మన తిథి రోజున మనకి పురుడు వచ్చిందో, మైలు వచ్చిందో, చేయలేకపోయాం, అనారోగ్యం వచ్చి హాస్పిటలైజ్ అయ్యాం, ప్రయాణంలో ఉన్నాం, తప్పనిసరి ఉంటాయి. అవునవును. అప్పుడు మహాలయం తప్పకుండా పెట్టాలి. మహాలయంలో ఆ పక్ష తిథుల్లో 15 తిథులు ఏదో ఒక తిథి, ఏ తిథి మనతో చూసుకుని, మన నాన్నగారితో, తాతగారితో, అమ్మదో, అమ్మమ్మదో చూసుకుని పెట్టుకోవటమే. ఈ పితృపక్షాలు అనేది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అని, మేమేం చేయాలి అని నన్ను అడిగారు కింద సంవత్సరం చాలామంది. మీరేం చేయక్కర్లేదు అయినా మీ నాన్నగారు, మా నాన్నగారు చేయకపోతే మా పితృదేవతల విముక్తేలా, నాన్న పేరుతో నువ్వు చేయొచ్చు, నాన్నకు చెప్పు, చేయించేలాగా చూడటమే, చేయించేలాగా చూడటమే. మా నాన్న చేయరండి, మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలియదు అని పెట్టాడు ఒక అబ్బాయి. అప్పుడు అతనికి ఆన్సర్ చెప్పా, అదే ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. తండ్రి గారు లేరట, ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు మీ తాతగారి పేరుతోటి దేవాలయంలో ఇవ్వండి ఎవరికైనా. అదే చేయాలని ఏముంది రమ్మగారు, ఇంకొక మార్గం అంతేనా, ఇంకో మార్గం చేసుకోవచ్చు. తర్పణాలు విడిచే వాళ్ళు, ఇప్పుడు మీ తండ్రి బతుకున్నారో లేదో తెలియదు, తర్పణం విడిచే అధికారం మీకు లేదు. తండ్రికి దర్శనం పెట్టకుండా తాతకి తర్పణాలు విడవకూడదు కదా, అది పనికిరాదు, అదొక లెక్క. ఆ లైన్ ప్రకారమే చేయాలి. ఈ లైన్లో మనం ఇమడకపోతే, మీరు మంచి మెథడ్ ఇంకొకటి చెప్తా ప్రతి వాళ్ళకి, మీకు దీని మీద ఆసక్తి ఉండి ఇదేదో చెయ్యాలి మన పెద్దవాళ్ళకంటే పురోహితుడిని సంప్రదించండి. ఆయన అడిగిన 4 ప్రశ్నలకి సమాధానం చెప్పారంటే మీరు, అప్పుడు మీరు ఏం చేయాలో ఆయన చెప్తాడు. ఓకే, ఇది ఈజీ మెథడ్ కదా. అంతే. మనం ఇంటికి పూజ చేయించుకుని అయ్యగారు వస్తారు, అయ్యగారిని అడిగి, అయ్యగారు ఇలా ఉందండి, ఇలా చేయాలనుకుంటున్నాం అంటే చెప్తారు, ఇట్లా ఇట్లా చేయండి ఆయన, ఇలా ఇవ్వండి, స్వయం పాకం ఇవ్వచ్చు, మోయన్ ఇవ్వచ్చు, పొత్తర్లు ఇవ్వటం అంటారు, పొత్తర్లు. అవును అవును, పొత్తర్లు ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలో చెప్తారు. చక్కగా ఆ విధంగా చేసేసి తాతకి తండ్రికి ఈ రోజున మనం చేయవలసిన విధి హిందూ ధర్మం ప్రకారం చేసామని సంతోషించండి. అంతే. మన ఫ్రెండ్ ఇంకోటి చేస్తాడు, తర్పణాలు విడుస్తాడు, వాళ్ళ పద్ధతి అది. అలా మీరు చేద్దాం అనుకోదు, మీకు చేతగాంది, మీకు అలవాటు లేనిది కొత్త వ్యవహారంలోకి వెళ్ళకండి. ఆ వ్యవహారం సులువుగా ఏ కాంప్లికేషన్స్ లేనిది ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా చేయండి. ఈ పితృపక్షాల్లో మనకి పెద్దగా పూజలు వ్రతాలు అవి ఏముండవు. వాహన పూజలు అవి చేయించరు, పిల్లలకి బొట్లు చెవులు కుట్టించడాలు అలాంటివి ఏం చేయించరు. 15 రోజులు మహాలయ పక్షాలు మంచి రోజులు కావు, కేవలం అవి పితృపక్షాలు. పితృదేవతల కోసమే వాళ్ళు కాచుకుని కూర్చుని ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చేయవలసిన విధానమే చేయాలి. మీరు ఎవరైనా సరే ఆడపిల్లలే ఉండి తండ్రులు మగపిల్లలు లేని వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, మన నాన్న అమ్మ పేరు మీద ఏదైనా చేయాలనుకుంటే సంవత్సరం అంతా చేయలేని విధానాలు ఏవైనా ఈ 15 రోజుల్లో ఒక రోజు చూసుకుని చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.